గడిబిడి లెక్కలని తెలుసు, ఇవి అందరికీ తెలుసు, పరిపాలకులకు తెలుసు, చేసిన వాళ్ళకు కూడా తెలుసు. స్వయాన నేను కొంతమంది మన కాపు అధికారులతో, మున్నూరు కాపు అధికారులతో మాట్లాడినా, వాళ్ళు కులగణనలో పాల్గొన్నటువంటి అధికారులతో మాట్లాడితే వాళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే, మా పైన మమ్మల్ని కోఆర్డినేట్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, త్వరగా కానివ్వండి, తూతు మంత్రంగా ఎంత అయితే గంత, పర్యవేక్షణ లోపాలు చేసిండ్రు అనేటువంటి క్లియర్గా అర్థమైంది. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, మనం ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుంటే, కులగణనను సక్సెస్ చేయాలి అనేటువంటి ఆలోచన కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఏం చేస్తారు? ముందు రోజే ముఖ్యమంత్రి గారు ఎమ్యునరేటర్ని పిలిచి ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఇగో నా కులాల లెక్కలు తీసుకొని ముందు రోజే చేయాలి. అది చేయలే. పోనీ గతంలో 2014లో కేసీఆర్ గారు చేసినప్పుడు ఒక్కరిని మిస్ కాకుండా ఆ కులగణనలో పాల్గొనేటట్టు చేసి ఆ లెక్కలు బయటికి రాలే. సరే, అదట్టు పెట్టినా ఆ తర్వాత కొన్ని లెక్కలు బయటకు వచ్చినాయి, అవి అథెంటిక్ కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,35,00,000 ఉన్నట్టుగా మొన్ననే ఎలక్షన్ కమిషన్ ఓటర్లే 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు, స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి వాళ్ళు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి వాళ్ళే 58 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ వెబ్సైట్లో ఉంది ఇది. ఇప్పుడే 4 కోట్ల. ఇక 0 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళొక 28 లక్షలు ఉన్నారు. మరి నీ 3,70,00,000ని ఎట్లా అబద్ధం చెప్పగలుగుతా ఉన్నావు? ఎస్, మీకు లెక్క పెట్టడం చేత కాదనేది తేలిపోయింది. దీంతో మీ వల్ల కాదు లెక్క పెట్టడం. కాపులు వరిధాన్యం పండించి కుప్పనూర్చిన దగ్గర కుల వృత్తుల వాళ్ళకు ఎవరికి వాళ్ళకి ఇంత తీసి పెడుతుండే, పక్కకు ఎవరికి వాళ్ళ కుప్ప పెడతా ఉండే. కరెక్ట్గా పంచగలిగిరు, అప్పుడు కరెక్ట్గా లెక్కించగలిగిరు. మీరు లెక్కించలేకపోతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మేము పక్కడబందీగా లెక్క పెట్టామని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి నేను చేస్తున్న సూచన, నీవు చేసిన లెక్క ఏ గ్రామంలో చేసినావో ఆ గ్రామ పంచాయతీ దగ్గర ఆ లెక్కను అట్టించి చూయించు ఒకసారి. నువ్వు ఏం చేసినావో తెలుస్తుంది. నేను నిన్న ఒక ఎక్సైజ్ అధికారితో మాట్లాడినా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైన్స్లను ఎంత జనాభా ఒకటి కేటాయించిరని అడిగిన. నేను ఇన్ఫర్మేషన్ తెచ్చిన, ఆ వైన్స్లతో కంపేర్ చేసుకున్న 4 కోట్లు దాటుతుంది. వైన్స్లను ప్రతి 25,000 జనాభా ఉన్న చోట ఒక వైన్స్ ఆ ప్రాతిపదికన పెట్టుకుంటూ వచ్చారు. ఆ లెక్కలేస్తే కూడా 4 కోట్లు దాటుతుంది. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కుక్కలను, పందులను, గాడిదలను, గుర్రాలను ఎన్నున్నాయో లెక్క పెట్టినాం, కానీ మనుషులను ఎన్నున్నాయో లెక్క పెట్టలేకపోతున్నటువంటి వైఫల్యం ఏదైతే ఉందో, ఇది వైఫల్యం మాత్రమే కాదు, నిన్ను తొక్కి పెట్టడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఇవాళ అందుకోసమే సోదరులారా, మన ముందు 2-3 అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా. నేను దేవే పటేల్ గారికి కానీ జనార్దన్ అన్నకు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి గ్రామంలో సంఘం ఉంది కదా, ఆ సంఘం 10 నిమిషాలు కూర్చుంటే ఆ గ్రామం లెక్కొచ్చే, ఆ సంఘం 10 నిమిషాలు కూర్చుంటే ఆ గ్రామం లెక్కొస్తుంది. ఒక ఫార్మాట్ తయారు చేసి ప్రతి గ్రామ కమిటీకి పంపి ఈ లెక్క రాయండి ఎంతమంది ఉన్నారో అని చెప్పి ఆ గ్రామ అధ్యక్షుని సంతకం తీసుకొని ఒకసారి తెప్పించుకుంటే అర్ధగంటలో బయటపడే లెక్క అంతా. ఒకవేళ లెక్క కావాలి మనకు అనుకుంటే. రెండో అంశం రాజ్యాధికారం. రాజ్యాధికారం అనేది సర్వరోగ నివారణి, జిందా తిలిస్మాత్ లాంటిది. ఇప్పటిదాకా సోదరుడు విఠల్ చెప్పింది కూడా అదే. రాజ్యాధికారం అనేది ఒకసారి ఈ నిమ్న వర్గాల చేతికొస్తే ఈ వర్గాల బతుకులు ఏ విధంగా మారుతాయో 5 ఏళ్ళు చాలు ఇది నిరూపించడానికి. తమిళనాడులో బీసీల నుంచి అధికారం గుంజుకోవడానికి ఎవడు తరం కావట్లేదు. అక్కడ ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ
నువ్వు లెక్క చెప్పినా చెప్పకపోయినా రాబోతున్న విస్ఫోటనం ఇదే. తెలంగాణ ఉద్యమం ముగిసిన తర్వాత మళ్ళీ ఒక ఉద్యమం పుట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన జయశంకర్ సార్ చనిపోయేటప్పుడు చెప్పిన మాట ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోటే ఈ వర్గాలకు అధికారం రాదు, అప్పటికి ఇంకొకరు కాచుకొని ఉన్నారు, అక్కడ కాచుకొని ఉన్నారు, వాళ్ళ నుంచి విముక్తి కావాలని జయశంకర్ సార్ కోరుకున్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మూమెంట్ ఏదైతే ఉన్నదో ఆ బీసీ మూమెంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం. ఇవాళ పత్రికలు మనవి లేవు, పత్రికలలో హెడ్లైన్స్ మనవి కావు, పత్రికలలో బీసీ వర్గాలేయో లేకపోతే మన ఏమైనా వార్తలు రావాలంటే కనీసం మనోడు ఒక హత్యలో పాల్గొని ఉండాలి, ఓ హత్యలోనో దేంట్లో పాల్గొని ఉంటే వార్త అవుతుంది. మరి తీన్మార్ మల్లన్న గత కొన్ని రోజుల నుంచి ఈ బీసీ ఉద్యమం అనే టాపిక్ను 15-20 రోజుల నుంచి ఫ్రంట్ పేజీకి తీసుకొచ్చి పెట్టిన. మనము ఈనాడు పేపర్ ఎక్కువ చదివితే రామోజీరావు ఆస్తులే పెరుగుతాయి, మనము మన జాతుల గురించి ఎక్కువ చదివితే మనోళ్ళకు మాత్రమే మంచి జరుగుతుంది. కాబట్టి మంచో చెడో నువ్వే చర్చలు ఉండాలి, మంచో చెడో నువ్వే చర్చలో ఉండాలి. ఎప్పుడు ఫ్రంట్ పేజీలో లైన్ తీసుకోను, ఎప్పుడో ఒక చోట నీకు కాలం దొరుకుతూనే ఉండాలి. కాబట్టి రాజ్యాధికార సాధన ఎట్లా అనేది బరాబర్ చేసి చూపెడతాం. రెండో అంశం కూడా చెప్తా ఉన్న కాపు సోదరులారా, మార్చిలో జరగబోయేటువంటి ఈ భారీ బహిరంగ సభ ఏదైతే మనందరి ఆధ్వర్యంలో జరుగుతూ ఉందో దానికి పిల్ల జల్ల దగ్గర నుంచి అందరూ కదిలి రావాల్సిందే ఆ కార్యక్రమానికి. ఇంకొక విషయం, సన్నాహక సమావేశాలు మీ ఇద్దరు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు ప్రతి జిల్లాకు పెట్టండి, ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలానికి విస్తరించండి. తద్వారా ముందే ఒక నెల రోజుల ప్రణాళిక కనుక ఇది పకడ్బందీగా చేయగలిగితే మనం పరేడ్ గ్రౌండ్లో ఖచ్చితంగా 10 లక్షల మందిని తీసుకొచ్చి సభ పెట్టగలుగుతాం. ఆ సభ చాలు రాజ్యాధికారంలో వాటా తీసుకోవడానికి. కాబట్టి సోదరులారా, ఏపీలో ఏ విధంగానైతే కాపు సోదరులంతా ఒక నిర్మాణాత్మకంగా పనిచేశారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ మనమందరం కూడా నిర్మాణాత్మకంగా పనిచేసి మనల్ని నమ్ముకున్న వర్గాలన్నింటినీ మనం గుండెల పైన పెట్టుకొని వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ